జాబిలమ్మ నీకు అంత కోపమా తమిళ డబ్బింగ్ సినిమా. మన హీరో ధనుష్ డైరెక్షన్లో వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా. హీరోగా వచ్చి మన ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ అతను హీరోగా వచ్చిన సినిమా. మొదటి రోజు పర్లేదు, బాగానే వచ్చాయి. 3.5 కోట్ల గ్రాస్ వచ్చింది సినిమాకు. శుక్రవారం ఫిబ్రవరి 21న పోటీలో మనకు అది డ్రాగన్ సినిమా వల్ల ఆ సినిమాకు బాగా ఉన్నాయి కలెక్షన్స్. ఇక రెండో రోజు పర్లేదు, కొద్దిగా పెరిగి 4 కోట్ల గ్రాస్ వచ్చింది ఓవరాల్గా తమిళనాడు. తెలుగులో కూడా పెద్దగా లేవు కలెక్షన్స్. ఇక మూడో రోజు ఆదివారం మళ్ళీ మొదటి రోజులాగా మరో 3.5 కోట్లు వచ్చాయి. అలా 11 కోట్లు 3 రోజులు వచ్చిన సినిమా. ఇక నిన్న సోమవారం వర్కింగ్ డేలో దారుణంగా పడిపోయింది. నిన్న కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చింది తెలుగు తమిళ్లో కలిపి. ఇది నిజంగా దారుణం అని చెప్పాలి. అసలు అంటే సినిమా మిక్స్డ్ టాక్ వచ్చింది రివ్యూస్. దానికి ఏమంటే మేజర్గా సినిమాకి ఎఫెక్ట్ పడింది డ్రాగన్ సినిమా వల్ల. సోలోగా వచ్చింటే కలెక్షన్స్ ఉండేవి. డ్రాగన్ మన ప్రదీప్ సినిమా బాగా కలెక్షన్స్ కొల్లకూడదు. ఆ సినిమా ఆల్రెడీ 50 కోట్లు దాటిపోయింది. మన ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా కేవలం 11.5 కోట్లతో ఆగిపోయింది 4 రోజుల్లో. అంటే వర్కింగ్ డేలో హోల్డ్ చేయలేదు అంటే ఇక ఈరోజు మంగళవారం కూడా మరో 50 లక్షలు రావచ్చు. ఇక రేపు హాలిడే ఉంది, బుధవారం శివరాత్రి, రేపు 1 కోటి రావచ్చు. సో మొదటి వారంకే సినిమా వాషౌట్ 15 కోట్ల గ్రాస్ వరకు వెళ్ళొచ్చు సినిమా ఓవరాల్గా. సినిమాకేమో బడ్జెట్ వచ్చేసి 32 కోట్లు పెట్టారు ఈ సినిమాకు. 30 కోట్లు బడ్జెట్ అయింది, 2 కోట్లు ప్రమోషన్ కాస్ట్ అయింది. 32 కోట్లు అయితే 16 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. మేజర్గా తమిళ్కి అంటే 13 కోట్లకు అమ్మారు. మన తెలుగుకి 3 కోట్లకు కొన్నారు. 16 కోట్లు మొత్తం జరిగిన బిజినెస్. సో ఈ 11 కోట్ల గ్రాస్లో మనకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. అంటే ఇంకా 11 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. 11 కోట్లు అంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. బట్ చెప్పలేము, ఇంకేమన్నా అద్భుతాలు జరిగి ఈ వీక్ థియేటర్స్లో ఉండి వచ్చే వీకెండ్లో ఏమైనా కలెక్షన్స్ పెరిగితే తప్ప సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. నేను కూడా సినిమా చూశాను ఈరోజే. నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. నేను బాగుండదు అనుకున్నాను కానీ పర్లేదు, చూడొచ్చు. అది మన ధనుష్ డైరెక్షన్లో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా. తమిళ్లో ఏదో పేరు ఉంది, నిలవకు ఎన్ఎల్ ఎన్నాడి కోపం అని. నీకని షార్ట్ ఫామ్లో పెట్టారు, NEEK. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో కేవలం 11.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 32 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 16 కోట్లకు అమ్మారు. 16 కోట్లలో 5 కోట్లు వచ్చి ఇంకా 11 కోట్లు రావాలంటే మరో 22 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. దీనికి అంతటికీ కారణం డ్రాగన్. ఓకే, బాయ్.